Hi friends, welcome to Tech Tutorials in Telugu by Teja. In this channel, we are going to learn about Linux, Windows, VMware, and cloud computing platforms. Please do support by subscribing. Now, let's get into today's topic. Hi friends, welcome to class 2. See, in this video, let us see how to create a resource group. Resource group అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ Azureలో. See, in Azure మీరు ఏది స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిసోర్స్ గ్రూప్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎటువంటి కాంపోనెంట్స్ క్రియేట్ చేసిన నెట్వర్క్ గ్రూప్స్ లైక్ వీనెట్స్ సబ్నెట్స్ ఏం క్రియేట్ చేసినా సరే అవన్నీ కూడా ఒక లాజికల్ ఎంటిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిసోర్స్ గ్రూప్ని సెలెక్ట్ చేసిన తర్వాత అవన్నీ క్రియేట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. See, మన రిసోర్స్ గ్రూప్ని సింపుల్గా వీ కెన్ సింప్లీ సే ఇట్ యాజ్ అ లాజికల్ ఎంటిటీ. హౌ ఎగ్జాక్ట్లీ రిసోర్స్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది, దానికి బిఫోర్ ఏముంటాయి, ఆఫ్టర్ వర్డ్స్ ఏమేమి వస్తాయి అని చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎజూర్లో ఒక టెనెంట్ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్. వెన్ యూ లాగ్ ఇన్, ఐఎమ్ ట్రయింగ్ టు లాగ్ ఇన్ టు అవర్ ఎజూర్ సబ్స్క్రిప్షన్. సి, వెన్ యూ గో టు యాక్టివ్ డైరెక్టరీ, హియర్ యూ కెన్ ఫైండ్ ఏ టెనెంట్ ఐడి. సి, మీకంటూ ఒక టెనెంట్ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెనెంట్ ఐడికి అండర్లోనే ఇవన్నీ వస్తాయి. సి, టెనెంట్ ఐడిలోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ గో టు సబ్స్క్రిప్షన్స్, టెనెంట్ ఐడి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో టెనెంట్ ఐడి ఉంటుంది. టెనెంట్ ఐడి పైన మనకి మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ అనేవి క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది మనకి. రైట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు సబ్స్క్రిప్షన్స్. ఈ సబ్స్క్రిప్షన్స్లో రైట్ నో మనకి ఫ్రీ ట్రయల్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ ట్రయల్ ఒకటే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్. ఈ సబ్స్క్రిప్షన్ కింద మనకి ఏదైతే మన రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా దీని అండర్లో వస్తాయి ఫ్రెండ్స్. లైక్ దీని హైరార్కీ వచ్చి మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి దిస్ ఈస్ ద వే ఇట్ లుక్స్ లైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెనెంట్ ఐడి ఉంటుంది, దాని కింద మనకి ఏదైతే సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ కింద రిసోర్స్ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్లో మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్కి మీకు యాక్సెస్ ఇస్తారు. దాని మీద మీరు వర్క్ చేసి దాన్ని మేనేజ్ చేయడం, రిసోర్స్ మేనేజ్ చేయడం, క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ టాస్క్లు ఏదైతే ఉంటాయో అవన్నీ ఈ త్రూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మోస్ట్లీ వర్క్ చేసేదంతా ఈ రిసోర్స్ గ్రూప్ దానికంటే అబోనే చేస్తారు. ఈ రిసోర్స్ గ్రూప్ మీద కూడా మనం పర్మిషన్స్ ఇచ్చే మనకి ఫీజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిసోర్స్ గ్రూప్ని సింపుల్గా ఒక ఏం చేయాలంటే అంటే ఇట్స్ ఎ కంటైనర్ ఫ్రెండ్స్. అంటే ఇది ఒక లాజికల్ కంటైనర్. ఈ కంటైనర్లోనే మనం ఎటువంటి కాంపోనెంట్స్ క్రియేట్ చేసినా సరే రిసోర్స్ గ్రూప్ అండర్లోనే క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసిన అన్ని కూడా ఒక ప్లేస్లో పెట్టే ఒక కంటైనర్ అని చెప్పి సింపుల్గా చెప్పుకోవచ్చు ఇన్ దిస్ వే. ఓకే, ఈ రిసోర్స్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిసోర్స్ గ్రూప్ కూడా ఒక రీజన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిసోర్స్ గ్రూప్ నేను ఈస్ట్ యూఎస్లో క్రియేట్ చేశాను అనుకోండి, కానీ దీని కింద కాంపోనెంట్స్ క్రియేట్ చేసేవన్నీ కూడా ఈస్ట్ యూఎస్లోనే ఉండాలి అని చెప్పి ఎటువంటి రూల్ లేదు ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రిసోర్స్ గ్రూప్ ఈస్ట్ యూఎస్లో పెట్టినా దీని కింద కాంపోనెంట్స్ అన్ని ఆస్ట్రేలియా, సెంట్రల్ ఇండియా ఇలా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా బైండ్ అయి ఉండేది లాజికల్ ఈ రిసోర్స్ గ్రూప్ కింద బైండ్ అయి ఉంటాయి అంతే తప్ప ఇది రిసోర్స్ గ్రూప్ ఇక్కడ ఉంది కదా అని చెప్పి అన్నీ కూడా ఇందులోనే ఉండాలని చెప్పి ఎక్కడ ఐ మీన్ ఇట్స్ నాట్ సచ్ మ్యాండేట్. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు లైవ్లో ప్రాక్టికల్ చూద్దాం ఫ్రెండ్స్, హౌ టు క్రియేట్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పి. అండ్ కొన్ని రిసోర్సెస్ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఉంటే వాటిని ఎలా డిలీట్ చేయాలి, రిసోర్స్ గ్రూప్ని డిలీట్ చేయకుండా లాక్ ఎలా చేయాలి, ఇవి కూడా రియల్ టైంలో మనకి మోస్ట్లీ కవర్ అయ్యే కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇది వన్ టైం యాక్టివిటీ ఫ్రెండ్స్. రిసోర్స్ గ్రూప్ క్రియేషన్ అనేది కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రాజెక్ట్ వైజ్గా కూడా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే అటువంటి టైంలో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి మీకు మేబీ అలాంటి ఆప్షన్ అయితే రావచ్చు. రైట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ రిసోర్స్ గ్రూప్. ఫర్ దట్ హోమ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ రిసోర్స్ గ్రూప్ అని టైప్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ రిసోర్స్ గ్రూప్ అని టైప్ చేసి యూ కెన్ ఫైండ్ దిస్ వన్. రైట్ నో మనకేముంది, ఒక వీడియో అనే ఒక ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ రిసోర్స్ గ్రూప్. సి, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తాను, టీటీటీ. మన ఛానల్ నేమ్ ఇస్తామని టెక్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. దీన్ని ఏ రీజన్లో క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఈస్ట్ యూఎస్. ఇది మల్టిపుల్ రీజన్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. రైట్ నో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ రిసోర్స్ గ్రూప్ ఇన్ ఈస్ట్ యూఎస్. క్లిక్ నెక్స్ట్. ఈ ట్యాగ్స్ అని మన ఇష్టం ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ నేమ్, ఈ రిసోర్స్ గ్రూప్లో ఎటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించిన రిసోర్సెస్ యాడ్ చేస్తున్నాము వాటి డీటెయిల్స్, లేకపోతే ఈ రిసోర్స్ గ్రూప్ ఓనర్ ఎవరు, లైక్ లేదు అంటే ఈ రిసోర్స్ గ్రూప్ టెక్నికల్ సపోర్ట్ ఎవరు ఇస్తారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కంపెనీస్లో ఎంటర్ ఉంటాయి ఫ్రెండ్స్. బై డిఫాల్ట్ మీకు మెయిల్ త్రూనే వచ్చేస్తాయి ఇవన్నీ డీటెయిల్స్ కూడా. ఆ డీటెయిల్స్ని బట్టి ఈ ట్యాగ్స్ కూడా అసైన్ చేసి దెన్ వన్స్ ట్యాగ్ అసైనింగ్ అయిపోయిన తర్వాత రివ్యూ అండ్ క్రియేట్. వెన్ యూ క్లిక్ క్రియేట్, రిసోర్స్ గ్రూప్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఏ రీజన్లో క్రియేట్ అయింది ఫ్రెండ్స్, ఈస్ట్ యూఎస్లో క్రియేట్ అయింది. దిస్ ఈజ్ ఇది మనం ప్రాక్టికల్స్లో వన్ ఆఫ్ ద వచ్చేది, మన రియల్ టైంలో చేసే ఒక ఆప్షన్ అయితే ఫీజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఇన్ కేస్ టాస్క్ వస్తే చేయాల్సి వస్తుంది. బై మిస్టేక్ ఈ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ రిసోర్సెస్ అన్నీ కూడా ఇందులోనే పెడతారు కాబట్టి యాక్సిడెంటల్ డిలీషన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ మీకు లాక్స్ అనే ఆప్షన్ ఉంది, లాక్. ఈ లాక్స్ అనే ఆప్షన్ అప్లై చేసుకోవచ్చు. క్లిక్ యాడ్, ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఏ లాక్ నేమ్ కాల్డ్
డు నాట్ డిలీట్. డు నాట్ డిలీట్ అనే లాక్ నేమ్ అప్లై చేశాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే డిలీట్ చేయకుండా ఉండడానికి. ఇఫ్ వెన్ యూ వాంట్ డిలీట్ కాంటాక్ట్ తేజ. ఎప్పుడైతే మీరు ఈ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే ఇక్కడ ఇలా ఇండివిజువల్ పర్సన్ నేమ్ ఉండదు ఫ్రెండ్స్, సపోర్ట్ అట్ ఐటీఐ సంథింగ్ అలా ఒక గ్రూప్ మెయిల్ ఐడి ఉంటుంది. ఈ రిసోర్స్ గ్రూప్ని ఎవరైతే డిలీట్ చేద్దామని ఆఫీస్ టైంలో చూస్తారో ఆఫీసెస్లో, అలా ఇది డిలీట్ చేసే ముందు ఈ సో అండ్ సో పర్సన్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పి ఇన్ఫో మనం అక్కడ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ కాంటాక్ట్ ఐటీ సపోర్ట్ అని ఇచ్చాను. వెన్ అప్లై దిస్ లాక్, ఇప్పుడు చూసారా లాక్ అనేది అప్లై అయింది. వెన్ ఐ ట్రై టు డిలీట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రిసోర్స్ గ్రూప్ని డిలీట్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. డిలీట్ రిసోర్స్ గ్రూప్. ఓకే, నేను రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయడం ఏం అడుగుతుంది అంటే మళ్ళీ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. వెన్ ఐ క్లిక్ డిలీట్, సి ఫెయిల్డ్. చూసారు రిసోర్స్ గ్రూప్ డిలీషన్ హ్యాస్ బిన్ ఫెయిల్డ్. ఎందుకంటే కాంట్ బి డిలీటెడ్. యూ క్యాన్ సీ ద నోటిఫికేషన్ ఓవర్ హియర్. ఏమని వచ్చింది ఫ్రెండ్స్, ద రిసోర్స్ గ్రూప్ ఇస్ లాక్డ్, కాంట్ బి డిలీటెడ్, ప్లీజ్ క్లిక్ ద మేనేజ్ రిసోర్స్ గ్రూప్. ఈ రిసోర్స్ గ్రూప్ అనేది లాక్ అప్లై ఉంది, సో రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయడం కుదరదు అని చెప్పి పాపప్ వచ్చింది. దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ బిఫోర్ డిలీటింగ్ దిస్ రిసోర్స్ గ్రూప్, దీనికి అప్లై అన్న లాక్ అనేది తీసేయాలి ఫ్రెండ్స్. ఎలా తీయాలంటే లాక్స్లోకి వెళ్తే మీరు అప్లై చేసిన లాక్ అనేది మీకు కనబడుతుంది. యూ హ్యావ్ టు డిలీట్ ద లాక్ ఫస్ట్. ఈ లాక్ని డిలీట్ చేసిన తర్వాత రిఫ్రెష్ ఇట్, ఈ లాక్ అనేది కంప్లీట్గా డిలీట్ అయింది. దెన్ యూ ట్రై టు కమ్ అండ్ ట్రై టు డిలీట్ ద రిసోర్స్ గ్రూప్ ఫ్రెండ్స్. సి రిసోర్స్ గ్రూప్ నేమ్ మళ్ళీ రీఎంటర్ చేయాలి. మనం ఏ రిసోర్స్ గ్రూప్ అయితే డిలీట్ చేద్దాం అనుకున్నాం, క్లిక్ డిలీట్ ఓవర్ హియర్. సి రైట్ నౌ లెట్ us wait. సి డిలీటింగ్ రిసోర్స్ గ్రూప్ వితౌట్ ఎనీ, మనం ప్రీవియస్లీ చేసినప్పుడు అయితే ఎర్రర్ ప్రాంప్ట్ చేసింది, ఎందుకంటే లాక్ అప్లై ఉందని చెప్పి. రైట్ నౌ వెన్ వీ ట్రై టు డిలీట్ దిస్, ద రిసోర్స్ గ్రూప్ ఈస్ గెటింగ్ డిలీట్. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు డిలీట్ ఏ రిసోర్స్ గ్రూప్ ఫ్రెండ్స్. మీరు ఇన్ కేస్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి దానిలో విఎమ్స్ అవి ఇవి క్రియేట్ చేస్తారు కదా, మీ ల్యాబ్ ప్రాక్టికల్ ఏదైతే అయిపోతుందో దాని తర్వాత ఒక్కొక్క ఇండివిజువల్ రిసోర్సెస్ డిలీట్ చేయకుండా యూ కమ్ అండ్ డిలీట్ ద ఎంటైర్ రిసోర్స్ గ్రూప్ వెన్ యూ క్రియేట్ డ్యూరింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ యువర్ ల్యాబ్. బిఫోర్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి క్రియేటింగ్ ఏ రిసోర్స్ గ్రూప్, రైట్? మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం బిఫోర్, అంటే ఏ రోజైతే డే స్టార్ట్ చేస్తారో ఆ రోజు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా, ఆ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ని మీ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్గా డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. దట్స్ హౌ వీ నీడ్ టు మేనేజ్ ద ప్రైజింగ్ ఆఫ్ ద అవర్ రిసోర్సెస్. మనం ఏదైతే రిసోర్సెస్ క్రియేట్ చేసామో దాని మీద ప్రైజింగ్ కంట్రోల్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రాక్టీస్ ఫ్రెండ్స్. సి ఇట్ ఈస్ గెటింగ్ డిలీటెడ్. దీనిలో ఏం లేవు కాంపోనెంట్స్ అయినా ఇట్ ఈస్ టేకింగ్ ఎ వైల్. లెట్స్ వెయిట్, ఐ విల్ షో యూ వన్స్ మొత్తం కంప్లీట్ అంతా డిలీట్ అయిపోయిన తర్వాత. See friends, మన notification barలో you can see resource group has been deleted successfully, TTT అనే resource group. When we come to resource group here home లోకి వచ్చి మన resource group మళ్ళీ వెళ్ళి ఇక్కడ you can check the resource group has been completely deleted. Okay, this is all about the video friends. Thank you. Have a nice day.